ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను శుభవార్త 9వ అధ్యాయం చాలా ఉత్కృష్టమైనటువంటి అధ్యాయం. ఇందులో ఒక పుట్టి గుడ్డివాడు చూపు పొందటం జరిగిన సంఘటన ఇందులో కనిపిస్తుంది. ఆయన మార్గాన పోతున్నాడు. పుట్టుగుడ్డి అయిన ఒక మనుషుడు కనపడ్డాడు. శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడికి పుట్టడానికి ఎవడు పాపం చేశాడు? వీడిని కన్నవారా అని ఆయన అడుగ్గా, యేసు వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబడుటకే వీడి గుడ్డివాడిగా పుట్టెను. యేసు ఏం చెబుతున్నాడు ఇక్కడ? దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడిగా పుట్టెను అన్నప్పుడు, ఈ గుడ్డివాడి వయస్సు యేసు జననంతో, యేసు మిరకల్స్తో లింకప్ ఉంది. యేసు జననము, యేసు ఎదుగుదల, యేసు పబ్లిక్ మినిస్ట్రీ, ఈ వ్యక్తి యొక్క చూపు, ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇదంతా దేవుని యొక్క ప్రణాళికలో ముందస్తుగా ఉందనేది మనకు అర్థమైపోతుంది. ఇతడు గుడ్డివాడిగా పుట్టుటకు కారణము దేవుని కుమారుడైన క్రీస్తు మహిమపరచబడటం. ఎవరు పాపం చేయాల, వీడు గాని వీడు కన్నవాడు గాని చేసిన పాపాన్ని బట్టి అంధత్వం రాలా. సోదరుడా, సోదరి, మనం ఎప్పుడు పాపం కారణంగా జబ్బులు వస్తున్నాయి అంటూ ఉంటాం. అది సరైన కాదుగా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు వీడు పాపం చేయలేదు, వీడు కన్నవాడు కూడా పాపం చేయలేదు. దేవుని యొక్క కుమారుడిని క్రీస్తు యొక్క క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబట్టానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ఇతడు గుడ్డివాడిగా ఉండడు, ఎందుకంటే రక్షకుడైన యేసు ఇతని ఎదుట నిలబడ్డాడు. పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనం చేయించుండవలను. రాత్రి వస్తోంది, అప్పుడు ఎవడు పని చేయలేడు. ఇది నేర్చుకోవాలి మనం. అక్షరార్థంగా తీసుకున్నా తప్పు లేదు. పగలే పని చేయగలుగుతాం, హార్డ్ వర్క్ చేయాలి. రాత్రి పని చేయలేం, పనికి ప్రయత్నించద్దు. ఇక్కడ చెప్పింది అక్షరార్థంగా కాదు ప్రభు. అక్షరార్థంగా తీసుకున్నా కూడా ఇందులో బెనిఫిటే కనిపించే మాట ఇది. ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, పగల ఉండగా పని చేయాలి, రాత్రి వస్తూ ఉంది, అప్పుడు ఎవడు పని చేయలేడు. అంటే ప్రభువు యొక్క అనుకూల కాలం ఉండగానే మనము దాని ఫలితాన్ని పొందినట్లుగా లోబడటం నేర్చుకొని మన పట్ల ఆయన ప్రణాళికను నెరవేర్చుకోవాలి. చీకటి వస్తోంది, రాత్రి వస్తోంది, అప్పుడు ఎవడు పని చేయలేడు. అంధకార గడియ రాబోతోంది భూమి మీద, అది వచ్చేస్తే ఎవడు పని చేయలేడు. అందుకనే అది రాకముందే మారు మనసు పొందమంటున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ఎందుకు ప్రకటించమన్నాడు ప్రభు? సమస్త లోకం ఆయన వైపు తిరిగి మారు మనసు పొంది రక్షించబడి ప్రభువు యొక్క బిడ్డలుగా తీర్చిదిద్దబట్టానికి ప్రభువు మనకు ఇస్తున్నాడు ఈ వాక్యం. చూడండి, రాత్రి వస్తోంది, అప్పుడు ఎవడు పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి వారి కన్నుల మీద దాని బురదను పూసి, సిలోయము పంపబడిన వాడని పేరున్న కోనేటికి వెళ్ళి అందులో కడుక్కో బాబు అని చెప్పాడు. సిలోయం అన్న మాటకు అర్థము పంపబడిన వాడు, ద వన్ హూ సెంట్ బై గాడ్. శిలోయము అంటే యేసే. శిలోహు వచ్చు వరకు అని సంఖ్యాకాండంలో చెప్పింది ఈ యేసు ప్రభువుని గుర్చే. యేసుక్రీస్తు ప్రభు యూదుల యొక్క జీవితాల్లో ఒక మహోన్నతమైనటువంటి కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. అది వాళ్ళు అర్థం చేసుకోలేదు. అందుకని ఆయన నేల మీద ఉమ్మి వేసి బురద చేసి బురద తెచ్చి ఆ పుట్టుగుడ్డి వారి కళ్ళకు రాసి సిలోయమును కోనేటికి వెళ్ళి ఆ సిలోయమును కోనేటిలో వెళ్ళి కడుక్కోమన్నాడు. అతను వెళ్ళి కడుక్కుని చూపు గలవాడై తిరిగి వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. చూపు గలవాడై వెనక్కి తిరిగి వచ్చాడు. ఒక ప్రక్కన యేసుక్రీస్తు ప్రభువును పట్టుకొని చంపాలని చూసే జనం పెరిగిపోతుంటే, మరొక ప్రక్కన ఆయన కార్యాలు చూచి అనేక మంది ఆయన ఎందుకు వస్తూనే ఉన్నారు. సోదరుడా, సోదరి, పరిశుద్ధ లేఖనాలు గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. పుట్టుగుడ్డివాడికి యేసు బురద రాసి మరి
స్వస్థత ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు. మంచి కళ్ళున్నవాడు బురద రాయబడితే ఉన్న కళ్ళు పోతాయి. కానీ పుట్టుగుడ్డి వాడికి యేసు రాసిన ఆ బురద సిలోయమును కోనేటిలో వెళ్ళి కడుక్కున్నప్పుడు అతడు చూపు పొందిన వాడయ్యాడు. కాబట్టి పొరుగువాడు వాడు భిక్షకుడిని అంతకుముందు చూచిన వారు వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా అండ్రి, వీడే అని కొందరును, వీడు కాడని కొందరును, వీడు పోలి ఉన్న వాళ్ళు కొందరును అంటున్నారు. వాడైతే నేనే అని అనెను. చూసారా, వాడైతే అంటున్నాడు నేనే, అతనో కాదో అన్నట్టుగా మిగతా వాళ్ళు చూస్తుంటే హీఈస్ క్లారిఫైయింగ్ ద డౌట్, నేనే అతన్ని. 10వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు మార్గమున వెళ్ళుచూ ఉండగా ఒక పుట్టుగుడ్డివాడు ఆయనకు ఎదురు వచ్చాడు. ఆ పుట్టుగుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారు ఎదుట నుండి వెళుతూ ఉండగా శిష్యులు ప్రభువుని అడిగారు, ప్రభువా, ఇతడు చేసిన పాపము వలననా లేక ఇతని తల్లిదండ్రులు చేసిన పాపం వలననా ఇతడు గుడ్డివాడిగా పుట్టాడని. ప్రభు దానికి ఇచ్చిన జవాబు రాత్రికాలపు వాక్య భాగంలో గత రాత్రి మనం విన్నాం. ఆ గుడ్డివాడు కనులు తెరవబడిన వాడై సిలోయమును కోనేటిలో కడుక్కున్న తరువాత స్వస్థత పొందిన వాడిగా ఉన్నప్పుడు అతడు భిక్షగాడిని కొందరు, కాదని కొందరు అతనిని గురించి మాట్లాడుతున్నారు. అతడైతే నేనే ఆ భిక్షగాడిని, ఆ గుడ్డివాడిని, ఇప్పుడైతే నేను చూస్తున్నాను అని సాక్ష్యం చెప్పాడు. అది వినినటువంటి శాస్త్రులు, పరిచయులు అతనితో మాట్లాడుతున్న మాటలు, వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వానిని అడుగగా వాడు, యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది తిని అనెను. వారు ఆయన ఎక్కడా అని అడుగగా వాడు, నేను ఎరుగను అనెను. ఈ ప్రత్యేక అధ్యాయంలో ఈ చూపు పొందిన గుడ్డివాడు మరియు అతని యొక్క తల్లిదండ్రులు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా వారు ఎక్కడ దొరకకుండా మాట్లాడారు. ఈ అధ్యాయం చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ గుడ్డివాడు చాలా తేటగా చెబుతున్నాడు, యేసు అను ఒక మనుష్యుడు నా కంటికి బురద రాశాడు, సిలోయమును కోనేటిలో కడుక్కోమన్నాడు. అతడు చెప్పినట్లు నేను వెళ్ళి కడుక్కున్నాను, నాకు చూపు వచ్చింది, నేను చూడగలుగుతున్నాను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ భయం లేదు, ఎక్కడ ఆందోళన లేదు. అతడు ఏమాత్రం కూడా తప్పించుకునే పని చేయలేదు. వారు అన్నారు, అయితే ఆయన ఎక్కడున్నాడు అని. అతడు వచ్చేటప్పటికి చూపు పొంది తిరిగి అక్కడికి వచ్చేప్పటికి యేసు వెళ్ళిపోయారు. కాబట్టి అతడు సత్యం చెబుతున్నాడు, ఆయన నాకు తెలియదు, ఆయనను నేను ఎరుగను అంటున్నాడు. 13వ వచనం, అంతకుముందు గుడ్డి అయి ఉండిన వారిని వారు పరిచయుల యొద్దకు తీసుకుని పోయి యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. చూడండి, మరలా యేసుక్రీస్తు ప్రభువును చిక్కులో పెట్టడానికి ఒక అవకాశం వారికి దొరికింది. అదేమిటంటే విశ్రాంతి దినమున ఆయన ఉమ్ము వేసి బురద చేసి వాని కన్నులకు రాసి అతడిని వెళ్ళి కోనేటిలోకి వెళ్ళిన కడుక్కోమన్నాడు. ఆయన ఉమ్ము వేయటం బురద చేయటం కూడా పనిగానే లెక్కిస్తున్నారు వాళ్ళు. ఆ గుడ్డివాడు నడుచుకుంటూ వెళ్ళి మొహం కడుక్కుని కళ్ళు కడుక్కోవటం కూడా పనిగానే లెక్కిస్తున్నారు. చూడండి ఎంత కపటమైన హృదయం వారిది. చాలా 100% నిఖార్స్ అయినటువంటి ధర్మశాస్త్ర నెరవేర్పు చేసే వారిలాగా వారు నటిస్తున్నారు. వాస్తవంగా ధర్మశాస్త్రం యొక్క నియమాన్ని వారు ఎరగనవారు.
కానీ అక్షరం చొప్పున వారు తమను తాము నీతిమంతులము అని భావించుకోవటానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. వాడు ఎలాగూ చూపు పొందినో దానిని గూర్చి పరిచయులు కూడా వానిని మరలా అడుగుగా, వాడు నా కనుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొంది తినని వారితో చెప్పాను. కాగా పరిచయులలో కొందరు ఆ మనుష్యుడు విశ్రాంతి దినం ఆచరించటం లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిది. పరిచయులు వెంటనే ఎంటర్ అయిపోతున్నారు. ఎక్కడికక్కడే యేసు ప్రభువును వాచ్ చేస్తున్నారు, వాళ్ళు గమనిస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించడం లేదు. ఇది పలుమార్లు యేసు ప్రభువు మీద మోపబడినటువంటి నేరమే. ఊచ చేయగలిగిన వాడిని ప్రభువు బాగు చేసినప్పుడు కూడా అది విశ్రాంతి దినం కనుక విశ్రాంతి దినమున నీవెందుకు ఇట్లా చేస్తున్నావు అన్నారు. ఆ యొక్క పక్షవాయువు కలిగిన వాడు పరుపుపై పండబెట్టబడి తీసుకుని రాబడిన వాడు పరిపెత్తుకొని ఇంటికి వెళ్తున్నాడు, ప్రభు యొక్క మాట చొప్పున స్వస్థత పొంది. ఆ సమయంలో కూడా వాళ్ళు అదే అన్నారు, విశ్రాంతి దినాన ఏమిటి ఇతడు ఇలాగ చేస్తున్నాడు, పరుపెత్తుకుని వెళ్ళటం తగదు కదా అని దెబ్బలాట్టుకొచ్చారు. ఇక్కడ కూడా గుడ్డివాడిని యేసయ్య విశ్రాంతి దినాన బాగు చేశారు. కాబట్టి విశ్రాంతి దినం యేసయ్య పాటించడం లేదనుకుంటున్నారు. విశ్రాంతి దినం యేసు పాటిస్తున్నాడు. విశ్రాంతి దినము యొక్క నియమాన్ని ఆయన పాటిస్తున్నాడు. ఇది వారు యేసుక్రీస్తునందు గుర్తించలేకుండా ఉన్నారు. ఈనాడు అనేకులు కూడా ఆ విధంగానే ఉంటున్నారు. క్రియాపూర్వకంగా పర్ఫెక్షన్ కొరకు ఎదురు చూస్తున్నారు తప్ప ఆధ్యాత్మిక నియమాన్ని నీటికి వదిలేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు, అది వాక్యానుకూలం కాదు. అక్షరాన్ని అక్షరంగా పాటిస్తూ ఆత్మ యొక్క అర్థాన్ని ఉద్దేశాన్ని విస్మరిస్తే దాని వలన ప్రయోజనం లేదు. పరిచయులు అంటున్నారు, ఇతడు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదన్నారు. వెంటనే కొంతమంది కాంట్రాడిక్టరీ వ్యక్తపరిచారు. దేవుని యొద్ద నుండి రాకపోతే ఒక పాపి అయిన మనుషుడైతే అతడు ఎలాంటి ఆశ్చర్యకార్యాలు ఎలా చేస్తున్నాడు? వారిలో వారికే సమస్య ప్రారంభమైపోయింది. కొందరు అతడు విశ్రాంతి దినం పాటించడం లేదు కాబట్టి దేవుని యొద్ద నుండి రాలేదంటుంటే, మరికొందరు దేవుని సంబంధం కాకపోతే అపవిత్రాత్మ పట్టిన వాడైతే ఈ విధమైన ఆశ్చర్యకార్యాలు ఎందుకు చేస్తాడు అని చెప్పి వారిలోనే వారికి మధ్య భేదాభిప్రాయం వచ్చింది. 17వ వచనం. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందున నీవతను గురించి ఏమనుకుంటున్నావు అని అతనిని అడిగారు. శాస్త్రులు పరిచయులు అతడు దేవుని యొద్ద నుండి రాలేదని, సాధారణ జనులు ఖచ్చితంగా అతడు ఆ దురాత్మతో కాదు దేవుని శక్తితో చేస్తున్నాడని ఇలా అనుకుంటుంటే, ఆ చూపు పొందిన వ్యక్తిని, గుడ్డితనం నుండి చూపు పొందిన ఆ వ్యక్తిని వారు అడుగుతూ వచ్చారు, మరి నువ్వేమనుకుంటున్నావు? వెంటనే వాడు అన్నాడు, యేసు ఒక ప్రవక్త అని. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇక్కడ వారి అభిప్రాయాలు అవగాహనలు మాత్రమే రాయబడుతున్నాయి. యేసు ఒక ప్రవక్త అయి ఉంటాడు అని అతడు భావిస్తున్నాడు. ఎందుకంటే ప్రవక్త దేవుని యొక్క శక్తి చేత కార్యాలు చేయటం బైబిల్ గ్రంథంలో రాసింది. ఏలియా ప్రవక్తలు అనేక అద్భుతాలు చేశారు. కాబట్టి ఇతడు ఒక ప్రవక్త అయి ఉంటాడు కనుక అద్భుతం చేశాడు అనే భావంతో వాళ్ళు వారి మధ్యన ఆ యొక్క స్వస్థత పొందినటువంటి వ్యక్తి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. 18వ వచనం. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించారు. చూడండి, యూదులు నమ్మటం లేదు, వానిని పోలిన వాడై ఉంటాడు తప్ప ఇతడే గుడ్డివాడు అనేది వాళ్ళు నమ్మటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే పుట్టుగుడ్డు వాని కన్నులు తెరవటం సృష్టిలో ఎప్పుడూ లేదు. కంటి జబ్బుంటే బాగు చేయటం ఉందేమో కానీ అసలు పుట్టుకతోనే చూపు లేని వాడికి చూపు ఇవ్వటం అనేది ఎక్కడా ప్రవక్తల కాలంలో కూడా సంభవించలేదు. మరి అటువంటి అద్భుతాన్ని యేసు చేశాడు. కాబట్టి ఇతడు కన్నులు నిజంగా పోయినాయా, లేకపోతే పార్షియల్గా డిఫార్మిటీ ఏమైనా ఉందా అనేటువంటి అనుమానంతో వారు ఆ గుడ్డివాని యొక్క తల్లిదండ్రులను పిలిపించారు. ఎంత క్యూరియాసిటీ ఉంది వీళ్లకు, ఎంత మదన పడిపోతున్నారు. యేసులో తప్పు వెతకటానికి ఎంతగా
కృషి చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మీద విశ్వాసం ఉంచడానికి కృషి చేస్తే ఎంతో బాగుండేది కదా. కానీ వారు విశ్వాసం ఉంచడానికి కాదు, నేరం ఉంచడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వారి యొక్క అభిప్రాయం ఏమిటంటే దురాత్మ పట్టిన వాడని, దేవుడి నుంచి వచ్చిన వాడు కాదని, బయలుజూపు చేత చేస్తున్నాడని, ఇటువంటి నేరాలు ఆయన మీద మోపటానికి వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారు ఆ గుడ్డివాడు బాగుపడిన తరువాత అతడు అవునా కాదా అని తెలుసుకోవడానికి తల్లిదండ్రులు పిలిచారు. ఆ తల్లిదండ్రులు చాలా ఖచ్చితంగా జవాబులు చెప్పేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు. తమ కుమారుడికి కళ్ళొచ్చినందుకు సంతోషపడాలా, లేక తమ కుమారునికి కళ్ళిచ్చిన వాడిని ఒప్పుకొని సంఘ బహిష్కరణకు, సమాజ బహిష్కరణకు గురి కావాలా అనేది వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే అంతకుముందే యేసునందు విశ్వాసం ఉంచిన వారిని యూదా సమాజం బహిష్కరించాలని యూదా మత పెద్దలందరూ తీర్మానం చేసుకున్నారు. అది ఆ తల్లిదండ్రులకు తెలిసింది. అందువలన ఆ తల్లిదండ్రులను వారు పిలిపించినప్పుడు వారు ఏమని జవాబు చెప్తున్నారంటే, అతన్ని ఎవరు స్వస్థపరిచారో మాకు తెలియదు, ఇతడైతే మా కుమారుడే, ఇతడు పుట్టినప్పుడు గుడ్డివాడే, ఇప్పుడు చూస్తున్నాడు, ఎలా చూస్తున్నాడో కూడా మాకు తెలియదు, వాడు పెద్దవాడైపోయిన వాడే, వాడికి స్పృహ ఉంది, వాడికి జ్ఞానం ఉంది, వాడికి తెలుసు ఇప్పుడు, కనుక మేజర్ అతను ఇప్పుడు, కనుక అతడు మైనర్ కాదు, మీరు అతన్ని అడిగి తెలుసుకోండి, మాకు ఇందులో సంబంధం లేదన్నారు. కేవలం యూదులకు భయపడి యేసుకు సాక్షులుగా నిలబడటానికి, కుమారుడికి కనులిచ్చిన వాడిని మహిమపరచడానికి ఆ తల్లిదండ్రులు భయపడ్డారు. వారు స్వార్థపరులు అనే కంటే వారు భయకంపితులయ్యారు. ఆనాటి పరిస్థితులకు అంటాం ఉత్తమమేమో అనిపిస్తుంది నాకు. ఆ తల్లిదండ్రులు ఏమాట చెప్పలేని భయం చేత వారు తప్పించుకోవడానికి చూశారు. అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు, వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదము, ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడో మాత్రం ఎరుగము, ఎవడు వీని కన్నులు తెరిచినో అది మేము ఎరుగము, వీడు వయసు వచ్చిన వాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి ఆలోచన చెప్పిరి. అది ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకునే ఎడల వారిని సమాజ మందిరములో నుండి వెలివేయుదమని యూదులు అంతకు మునుపు నిర్ణయం చేసుకుని ఉండిరి. కావున వారి తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు గనుక వానిని అడుగుడి అనిది. కాబట్టి వారు గుడ్డివాడవై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము అరుగుదము అని వానితో చెప్పగా. చూడండి, ఈ శాస్త్రులు పరిశీలన అనేవారు ఏదో ఒక విధంగా యేసుక్రీస్తు ప్రభువును పాపి అని రుజువు చేయటం కోసం కంకణం కట్టుకున్నారు. అందుకే ఆ చూపు పొందిన వాడిని రెండవ మారు పిలిపించి అతనితో మాట్లాడుతూ అంటున్నారు, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదము, నీవైతే దేవుని మహిమపరచుము. చూడండి ఎటువంటి లిటిగేషన్ మాటలు మాట్లాడుతున్నారు. నీవైతే దేవుని మహిమపరచు అంటే వాళ్ళంతా దేవుని మహిమపరుస్తున్నట్లుగాను, ఒక యేసు ప్రభువే దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లు, ఇప్పుడు గుడ్డివాడిని కూడా తమలాగే దేవుని మహిమపరచాలని ఆహ్వానిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. దైవ భయం కలిగిన వారు మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నారు. సోదరుడా, సోదరి, కొందరు ఇట్లాగే మాట్లాడతారు. అంతరంగంలో తప్పు పెట్టుకుని పైకి మాత్రం మాటలు ధర్మశాస్త్రానుకూలమైన మాటలు వచించాలని చాలా ప్రేమయుక్తమైన మాటలు మాట్లాడుతున్నట్లుగా మాట్లాడతారు. అంతరంగంలో సత్యం లేకుండా మాట్లాడే మాటలు ఖచ్చితంగా ప్రతి మాట కూడా దేవునికి తెలుసని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ గుడ్డివాడిని పిలిచి మాట్లాడుతున్నారు. ఆయన ఆ మనుషుడు పాపి అని మేము ఎరుగుదము అని అన్నగా వాడంటున్నాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగును. ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నా అండి గుడ్డివాడు. ఆ స్వస్థత పొందిన వాడు ఎంతో ఖచ్చితంగా చెప్తున్నాడు, ఆ మనుషుడు పాపి అని నేను ఎరుగును, అవునో కాదో నాకు తెలియదు, మీరెందుకు అతని గురించి అంతగా ఆలోచన చేస్తూ ఉన్నారు? ఒకటి మాత్రం నేను ఎరుగుతున్నాను, నేను గుడ్డివాడును ఒకప్పుడు, ఇప్పుడు చూస్తున్నాను, ఇదే నాకు తెలుసు. ఆ మనుషుని గురించి ఇంకంతకు మించి వివరాలు నాకు తెలియవు అని అడుగుతూ,
అందుకు వారు ఆయన నీకేమి చేసును, ఈ కన్నులు ఎలాగ తెరిచును అని మరలా వాడిని అడుగగా వాడు ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వెనుగోరుచున్నారు అని ప్రశ్నించాడు. ఈ వ్యక్తి సామాన్యుడు కాదండి, చాలా సర్కాస్టిక్గా ఆన్సర్స్ చెప్తున్నాడు, కఠినంగానే జవాబులు చెప్తున్నాడు. మీరు ఇందాక నేను చెప్తే మీరు వినలేదు, ఇప్పుడు మరలా అడుగుతున్నారు అదే ప్రశ్న. అసలు మీరు ఎందుకు ఎంతగా ఆయనను గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు వినాలనుకుంటున్నారు, మీరు కానీ ఆయనకు శిష్యులు కావాలనుకుంటున్నారా ఏమిటి అని తనంతట తాను చొరవ తీసుకొని ఆ శాస్త్రులతో పరిశీలతో ఎదురు మాట్లాడుతున్నాడు. మీరును ఆయన శిష్యులు కావాలని కోరుచున్నారా ఏమి అని వారితో అనను. మీరును అన్నప్పుడు తాను ఆయనకి శిష్యుని అయిపోయాను అనే భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నేను శిష్యుని అయిపోయాను, సరే మీరును శిష్యులు అయిపోదాం అనుకుంటున్నారా ఏమిటి, ఆయనను గురించి ఎంతగా ఎంక్వైరీ చేస్తున్నారు అన్నాడు. అందుకు వారు కోపగించుకొని నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యులము. చూస్తున్నారా, నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యులము. వాడు తనను యేసు శిష్యుడిగా ఒప్పేసుకున్నాడు, చూపు పొందాడు కనుక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు. వీరైతే విశ్వసించిన వారు, పైకి చూస్తున్నారు కానీ ఆధ్యాత్మిక అందులు. వారు అంటున్నారు నీవు యేసు శిష్యుడు కానీ మేము మోసే శిష్యులం. వారి ఉద్దేశంలో మోసే గొప్పవాడని. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు మీరు చదివితే ప్రతి ఇల్లు ఒకని వలన కట్టబడుతుందని చెబుతూ ఇల్లు కట్టిన వానికి ఘనత ఉంది, ఇల్లు యజమానునికి ఘనత ఉంది అని చెబుతూ మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు, క్రీస్తు ఇల్లంతటి మీద నమ్మకస్తుడై ఉండి మోషే కొంటే గొప్పవాడుగా ఎంచబడ్డాడని, అర్హుడిగా ఎంచబడ్డాడని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. మోషే కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. కానీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును తక్కువగా భావించి మోషేను అత్యధికునిగా భావిస్తున్నారు. మోషే అంతటి మోషే చెప్పాడు నాకంటే గొప్ప ప్రవక్త మీ కొరకు ప్రభు పుట్టిస్తాడని. ఆయన ప్రభు అయిన క్రీస్తుని మనకు అపోస్తలుల కార్యంలో పేతురు భక్తుడు చెబుతున్నాడు. కనుక వారు యేసు మోషే కంటే గొప్పవాడని సత్యం వారు ఎరుగక వారు అంటున్నారు మేము మోషే శిష్యులము, మేము యేసు శిష్యులం కాదు, నీవే ఆయన శిష్యుడు, మాకు ఆయనతో సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దేవుడు మోషేతో మాట్లాడనని మేము ఎరుగుదుము, కానీ వీడు ఎక్కడ నుండి వచ్చనో ఎరుగుమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడ నుండి వచ్చనో మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. సోదరుడా సోదరి, ఈ గుడ్డివాడు ఎంత చక్కటి బోధ చేస్తున్నాడు చూడండి. మీరు శాస్త్రులై ఉండి పరిచయులై ఉండి యేసు ఎక్కడ నుండి వచ్చాడో ఎరుగమని చెప్పుకుంటున్నారేమిటి? ఇది ఆశ్చర్యమే. గుడ్డివాడుగా ఇంతకాలం బతికిన నాకు సమంగా శాస్త్రం తెలియదు, నాకు తెలియదు యేసు ఎక్కడి నుండి వచ్చాడో. కానీ మీరు ధర్మశాస్త్రం ఎరిగిన వారు యేసు అనగా రక్షకుడు అనగా కనులు తెరిచి రుజువు చేసిన వాడు ఎక్కడి నుండి వచ్చాడో మేము ఎరుగము అంటున్నారంటే, కేవలం ధర్మశాస్త్రాన్ని విని మోషేని మేము ఎరుగుదాం, మోషే దేవుని శిష్యుడు అని మీరు చెప్తున్నప్పుడు యేసు ఎవరో మీరు ఎరగకపోవటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఈ దినాలు చాలా మంది ఇలాగే ఉన్నారు. యేసు ప్రభు ఎవరో తెలుసుకోలేకుండా ఉన్నారు. అన్నీ తెలుసుకుంటారు కానీ యేసు ప్రభు అంటే ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నారు. అంతేకాక అతడు మాట్లాడుతూ ఆయనను ఆయన నా కన్నులు తెరిచెను, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవరైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును. వండర్ఫుల్ స్టేట్మెంట్. ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం ప్రకారం చేస్తే, ఆయన విశ్వాసం ఉంచితే అటువంటి వాని ప్రార్థన ఆలకిస్తాడని మనమందరము ఎరుగుదుము. గుడ్డివాడిగా ఉండి చూపు పొంది పామరుడనైనటువంటి నేను ఎరుగుదును, పండితులైన మీరు ఎరుగుదురు. నీతిమంతుడి ప్రార్థన దేవుడు చెవులు త్రిప్పి ఆలకిస్తాడని మనం ఎరుగుదుము. గుడ్డివాడునైనా నన్ను ఆయన బాగు చేశాడు అంటే ఆయన ఎవరో మనం అర్థం చేసుకోవచ్చు. గుడ్డివాడు పరిచయులకు బోధ చేయటం ప్రారంభించాడు. చూపు పొందినటువంటి ఇతడు ఆ పరిచయులకు బోధ చేయటం ప్రారంభించాడు. అంతేకాదు పుట్టుగుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినపడలేదు.
చూడండి ఎంత గొప్ప సాక్ష్యం. పుట్టుగుడ్డి ఎన్నడూ చూపు పొందుట ఎక్కడా చరిత్రలో లేదు. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. నేను ఫస్ట్ విట్నెస్ కాబట్టి నేను చెబుతున్నాను. ఆయన దేవుని ఎదురుండి వచ్చినటువంటి వాడే. ఆయన మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా. మీరు ఆయనను ఇంకా ఎరగకపోవటం నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు ఆయన శిష్యులు ఇంకా ఎందుకు కాలేదు అని వారిని నిలదీసి అడుగుతూ ఉన్నాడు. ఈయన దేవుని ఎదురుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చెయ్యనేరడని వారితో చెప్పెను. దేవుని నామానికి స్తోత్రం. ఈ చూపు పొందిన భిక్షకుడు గుడ్డివానిగా ఉండగా భిక్షమెత్తుకున్న వానిగా ఉన్నటువంటి వాడు, గుడ్డివానిగా తన జీవితంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి స్వస్థత పొందిన తరువాత తన అవగాహనలో తాను చెబుతున్న మాట, ఈయన దేవుని యొద్ద నుండి రాకపోతే ఈయన వలన ఏమీ కాదు, మీరు భయపడాల్సిన పని లేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చి ఉండినట్లయితే ఈయన సమస్తం చేస్తాడు, మీరు భయపడాల్సిన పని లేదు. అర్థమవుతుందా? శాస్త్రులు పరిచయులు మీరు ఏమి వరి అవ్వద్దు, ఎందుకంటే దేవుని నుండి వచ్చాడా చాలా మంచిది, అందరికీ మంచిది. దేవుని నుండి రాలేదా ఏమీ చేయలేడు ఈ లోకంలో. ఒకవేళ మాయల చేతో మరాఠీగాను చేస్తే, ఒక మంత్రంతో చేసుంటే, మోసంతో కుయుక్తితో చేసుంటే ఆయన ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేడు. దాని గురించి కంగారు పడద్దు. ఒక సామాన్యమైనటువంటి ఒక భిక్షకుడు దయనీయమైన స్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ మీరు ఒకసారి చూడండి. ఇదే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువను గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే చర్చకు వచ్చింది. ఈ ధర్మశాస్త్రోపదేశకులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇతడు దేవుని నుండి వచ్చాడా కాదా ఏమిటని తర్కం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక సేవకుడు చెప్పాడు, ఈయన దేవుని నుండి వచ్చాడా, ఆయన సమస్తం చేస్తాడు. ఈయన దేవుని నుండి రాలేదా, మీరేమాత్రం కూడా విచారించద్దు, అదే ఆ మిషన్ పాడైపోతుంది అన్నాడు. అవును, ఇది దేవుని వలన కలిగిందా? అపోస్తులను ప్రీచ్ చేస్తున్నప్పుడు చాలా మంది అభ్యంతరపడ్డారు, వీళ్ళేంటి పండితులు కాదు పామరులు, వీళ్ళు ఇట్లా టీచ్ చేస్తున్నారు ఏమిటని. ఇది దేవుని నుండి కలిగిందా, ఎవరు ఆప్ చేయలేరు. ఇది దేవుని నుండి కలగలేదనుకోండి, అదే అయిపోతుంది. ఇలాంటివి ఎన్ని సంభవించలేదు. ఇవాళకి అదే జవాబండి. ఎన్ని మినిస్ట్రీస్ వచ్చేసాయి, దేవుని నుండి కలిగినవి కంటిన్యూ అవుతున్నాయి. దేవుని నుండి కలిగినవి వాటి ప్రభావం కలిగి సువార్తలో ముందుకెళుతూ ఆత్మల రక్షణ చేస్తున్నాయి. మనుషుల ప్రమేయంతో వచ్చినవి మనుషుల ప్రమేయంతోనే పోతూ వస్తున్నాయి. కనుక అల్టిమేట్ గా మన కళ్ళ ముందు అన్ని జరుగుతాయి. ఆనాడే కాదు, ఈనాడు కూడా అదే మనం చూస్తూ ఉన్నాం. ఆ గుడ్డివాడు ఆ విధంగా జవాబు చెబుతున్నాడు, దేవుని నుండి వచ్చాడా, ఏమి దేవుని నుండి రాకపోతే ఏమి చేయలేడు, దేవుని నుండి వస్తే మీరు ఆయన ఏమీ చేయలేరు అనేటువంటి బోధ వారికి చేస్తూ ఉన్నాడు. పుట్టుగుడ్డివాడు ఈ మాటలు మాట్లాడుతూ స్వస్థత పొందినప్పుడు చెబుతుంటే, ఈయన దేవుని ఎదురు వచ్చిన వాడు కాడని అట్లా మేము ఏమీ చేయలేరని వానితో చెప్పిన. అందుకు వారు, నీవు కేవలం పాపివే పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చితివా అని చెప్పి వానిని వెలివేసిరి. 35వ వచనము మీ కన్నుల ఎదుట ఉంచుకోండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని. ఇక్కడ పుట్టుగుడ్డివాడు స్వస్థత పొంది పరిసయ్యులు శాస్త్రులతో అతడు తన అభిప్రాయాలు వెలుబుచ్చినప్పుడు ఆ అభిప్రాయాలు వారికి వ్యతిరేకంగా ఉన్న కారణంగా మరియు అతడు యేసుక్రీస్తు ప్రభువును సపోర్ట్ చేస్తూ మాట్లాడిన కారణంగా అతనిని యూదా మత పెద్దలు సమాజ బహిష్కరణకు గురి చేశారు, వానిని వెలివేశారు. పరిశుద్ధ లేఖనాల్లో ప్రవక్తలను గూర్చినటువంటి విషయాలున్నాయి. ప్రవక్త అని నేను ఆయనను గూర్చి నమ్ముతున్నాను అని అతడు చెప్పాడు. ఆ గుడ్డివాడు బాగుపడినందున పుట్టిగుడ్డివాడుగా ఉండి అతడు బాధ అనుభవిస్తూ చాలా
పరిస్థితిలో ఉండి దయనీయమైన దినాల్లో నుంచి భిక్షగాడిగా ఉన్న అతడు విడుదల పొంది చూపు పొంది సంతోషిస్తున్నాడు అనే ఏమాత్రం కూడా అతని పట్ల కనికరం చూపించక పరిసయ్యులు ఈ విధంగా ప్రవర్తిస్తూ వెలివేశారు. గమనించండి, దేవుని యొక్క వాక్యంలో మేము దేవుని బిడ్డలము అని చెప్పుకుంటూ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నీతి తమ జీవితాలలో వారు కనపరచలేకపోతే దాని వలన వారికి ప్రయోజనం ఏంటి? కొన్ని పర్యాయాలు మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ఇతరులను మనం తోలనాడుతూ తక్కువ వారిగా విమర్శిస్తూ మనము దేవుని యొక్క వాక్యం నుంచి తొలగిపోతూ ఉంటాం. అదే దుస్థితి ఇక్కడ పరిసయ్యులలో కూడా కనిపిస్తోంది. పరిసయ్యులు ధర్మశాస్త్రం అంటే చాలా ప్రియంగా ఎంచేవారు, అది మంచిదే. విశ్రాంతి దినం ఖచ్చితంగా పాటించేవాళ్ళు, అది కూడా మంచిదే. విశ్రాంతి దినమును నీవెందుకు చూపు పొందావు అని అడగటం అది మంచిది కాదు. విశ్రాంతి దినము ఒక మానవునికి మేలు కలుగు చేయటం కొరకు దేవుడు ఏర్పరిచింది తప్ప మానవుని బాధించటం కొరకు ఏర్పరిచింది కాదు. 6 దినాలు పనిచేసి 7వ దినం విశ్రాంతి తీసుకోవటం కొరకు, ఆ దినాన దేవుని సన్నిధిలో గడపటం కొరకు మానవునికి అవకాశం దేవుడిచ్చాడు. అది ఇశ్రాయేలీయుల వరకు ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఇవ్వబడింది. దానిని వారు అక్షరార్థంగా తీసుకుని దాని యందున్నటువంటి ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి చూపు పొంది మేలు పొందినటువంటి ఆ వ్యక్తిని యేసును గురించి మంచిగా మాట్లాడినందుకు వెలివేశారు. నేను ఆయన శిష్యుణ్ణి అయిపోయాను అని వాడు ప్రకటన చేసుకోగా పరిసయ్యులు కూడా నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము అని వారు దర్పంగా చెప్పుకున్నారు. యేసు శిష్యుడైన కారణంగా అతడు వెలివేయబడ్డాడు. ఈనాటి సమాజంలో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. యేసు ప్రభువును అంగీకరించినందుకు వారి యొక్క ఇంటర్నల్ రిలీజియన్ నుంచి, వారి యొక్క వ్యక్తిగత మతం నుంచి వెలేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి ఈవెన్ ఇన్ క్రిస్టియన్స్, క్రైస్తవుల్లో కూడా కొన్ని శాఖల వారు సత్య సిద్ధాంతాన్ని వారు ఒప్పుకున్నందుకు ఆ శాఖల నుండి వెలేస్తున్న వారిని కూడా చూస్తున్నాం. అది ఇప్పటికీ జరుగుతోంది. దేవుని అంగీకరించినందున, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ఒప్పుకున్నందున వెలివేయబడటం అనేది చాలా విచారకరమైనటువంటి దుస్థితి. సత్యమని ఎరిగినందుకు వారు వెలేస్తున్నారు. వారు సత్యంలో లేకపోగా సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ యొక్క స్వస్థత పొందిన గుడ్డివాడిని వారు వెలివేస్తున్నారు. యేసు అది విని వానిని వెతికి వానిని కనుగొన్నాడు. సోదరుడా, సోదరి, మనుషులు వెలేశారు, వాడిని ఎవరు వెతకరు. తల్లిదండ్రులు కూడా వెలేశారు. ఎంత విచిత్రం చూడండి. తమను వెలేస్తారేమో అని ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు, ఆ స్వస్థత పొందిన గుడ్డివాడి యొక్క తల్లిదండ్రులు సైతం మాకెందుకు వాడినే కనుక్కోండి అన్నారు. పరిచయాలతో పాటు వారు కూడా తమ కుమారుని వెలేశారు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో పరిస్థితి. తల్లిదండ్రులు వెలేశారు, బంధువులు వెలేశారు, కులంలో వెలేశారు. సోషల్ బాయ్కాట్. ఈ పరిస్థితిలో వాడు ఒంటరికొన్నాడు. యేసు క్రీస్తు ప్రభు తనకు చూపునిచ్చాడు. ఆయన్ని నేను చూడలేదు, అయినా సరే ఆయన యందే నేను నమ్మిక ఉంచుతాను అంతే అనుకున్నాడు. దానిని విన్నాడు ప్రభు, ఇలా జరిగిందని తెలుసుకున్నాడు. ఇక ఆయన వెతకడం ప్రారంభించి అతను కనుగొన్నాడు. ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, యేసు ప్రభువును అంగీకరించినందువల్ల నీ భర్త, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, నీ తోటి కులం, నీ సమాజం,
నిన్ను వెలేశారు అని నువ్వు బాధపడాల్సిన పని లేదు. వారి ముందు నిన్ను దేవుడు రుజువు చేస్తాడు. దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. ప్రభువారు ఈ వ్యక్తిని కనుగొని అతనితో మాట్లాడుతున్నారు. ప్రభువే అతన్ని వెతికాడు. ప్రభువే అతని దగ్గరికి వచ్చాడు. అతనికి ప్రభు ఎలా ఉంటాడో తెలియదు. ఈ సంభాషణ మీరు ఇప్పుడు నేను చదివేది మీరు చూస్తే ప్రభు అంటే ఎవరో కూడా ఆయనకి తెలియదు. ఆయన అతని ముందు నించున్నా కూడా ఆయన నాకు కళ్ళు ఇచ్చిన ఆయనని కూడా వాడికి అర్థం కాలేదు. చూడండి, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచూ ఉన్నావా అని అతనిని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు అని అడుగగా. చూడండి, ఇది గుడ్డివాడుగా పుట్టుక సమయం నుంచి ఉన్నవాడు గనుక వెంటనే అతడు రికలెక్ట్ చేసుకోలేడు. ఎక్కువ ప్రశ్నలు అడిగి దాన్ని టాలీ చేసుకుని అప్పుడు కానీ చెప్పలేడు. ప్రభువా, అతడు ఎవరు? దేవుని కుమారుడు ఎందు అంటే మనిషి కుమారుడని యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచుతున్నావా అంటే, ప్రభువా, అతడెవరు? ఎవరండి ఆయన, నాకు చెప్పండి అంటున్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనను. దేవుని నామానికి స్తోత్రం. నీవు ఆయనను చూచుచూ ఉన్నావు. ఒకప్పుడు గుడ్డివాడు బురద నేత్రాలకు రాస్తున్నప్పుడు వాడు చూడలేకపోయాడు. కడుగుకొని వచ్చేటప్పటికి ఆయన కనపడకుండా పోయాడు. ఇప్పుడు కనుల ఎదుట నిలబడ్డాడు. నీవు దేవుని కుమారుని నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా అంటే, ఎవరు ప్రభు? అతడు అంటున్నాడు, నీవు చూస్తున్నావు అని ఆయన మాట్లాడుతున్నాడు. నీవు చూస్తున్నావు, నీ ముందు నుంచున్నవాడు ఆయనే. ఈ రాత్రికాలం మన ముందు నిలిచి ఉన్న ఆత్మస్వరూపి అయిన ఆ దేవుని గుర్తిరగలుగుతున్నావా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను హృదయం అనేది తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. కాగా ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల, కాగా ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. హృదయపు ద్వారం ప్రభు తడుతున్నాడు. ప్రతి పాపి యొక్క హృదయపు ద్వారం ప్రభు తడుతున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు ప్రకటన గ్రంథంలో. పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని తడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయాన్ని తడుతున్నారు. నీ అంతరంగములో నీ అంతరంగపు ద్వారాన్ని తెరిచి నీవు ఆయనని లోపలికి ఆహ్వానించే మారు మనస్సు అనుభవం నీకు కావాలి. ఒక వ్యక్తి ఎప్పుడైతే, ప్రభువా, నేను నా హృదయాన్ని తెరుస్తున్నాను, నీకు ఇస్తున్నాను, నీవు లోనికి రా, నేను కలిసి భోజనం చేయనట్లుగా నీ సహవాసం నాకు ఇవ్వండి అనేటువంటి విధానంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుని అంగీకరిస్తున్నాడో అతడు ధన్యుడవుతాడు, అతడు రక్షించబడతాడు. అంతటి వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను అనే పదం ఆదికాండము గ్రంథం 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీదకు తీసుకుని వెళ్ళటానికి ఆయత్తమవుతున్నప్పుడు తన సేవకులను పిలిచి అన్నాడు, నేను నా కుమారుడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా వచ్చేదము అన్నాడు. మ్రొక్కి అనే పదం వర్షిప్, ఆరాధన అని సూచిస్తోంది. కనుక ఆ స్వస్థత పొందినటువంటి అంధుడు ఇప్పుడు చూడగలుగుతున్నటువంటి ఆ యొక్క విశ్వాసిగా అతడు అంటున్నాడు, నేను విశ్వాసముంచుచూ ఉన్నాను అని వెంటనే ఆయనకు మ్రొక్కటం ప్రారంభించాడు. మ్రొక్కెను అంటే ఆరాధన చేసెను. ఆదికాండము గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రాహాము యొక్క పేరు అబ్రహాముగా మార్చబడిన అధ్యాయం అది. అబ్రాహామునకు ప్రత్యక్షమై, నేను నీ కేడము, నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను అని దేవుడు పలకగానే అబ్రహాము సాగిలపడినట్లుగా వాక్యాన్ని చూస్తున్నాం. అబ్రహాము సాగిలపడి ఆయనకు మ్రొక్కాడు, ఆయనను స్తుతించాడు, ఆయనను ఆరాధించాడు. అక్కడ అబ్రహాము నిబంధన పొందాడు.
అన్కండిషనల్ కోవెనెంట్ టు అబ్రహాం. అబ్రహామునకు షరతులు లేనటువంటి నిబంధన దేవుడు ఇచ్చాడు అక్కడ. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ప్రభువునకు మొరకగా నూతన నిబంధనలోనికి ఈ వ్యక్తి ప్రవేశించగలిగాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామమునందు ఆయన యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచుతారు వారు నూతన నిబంధనలోనికి వారసులు అవుతున్నారు, ప్రవేశిస్తున్నారు. అప్లై చేసుకునే అవకాశం వారికి ఇవ్వబడుతోంది. కాబట్టి ఇక్కడ నేను విశ్వసిస్తున్నాను అని అతడు మొక్కెను. 1 హృదయ సంబంధమైన విశ్వాసం, 2 మొక్కుట క్రియాపూర్వకమైన విశ్వాసం. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు యాకోబు తన పత్రికలో. కనుక ఇక్కడ విశ్వాసంతో ఒప్పుకుంటున్నాడు, నోటితో ఒప్పుకుంటున్నాడు. అతడు ఒప్పుకున్న దానిని ఆరాధన చేసి మరి ఆయనను మహిమపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మానవునిగా కనిపిస్తున్నాడు, అక్కడ శరీరధారిగా ఉన్నాడు. అయినప్పటికీ మ్రొక్కారు. తోమా భక్తుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుత్థాన అనంతరం క్రీస్తు మాకు ప్రత్యక్షమయ్యారని శిష్యులు చెబితే నమ్మలేదు. ఆయన గాయాలలో వ్రేణి పెట్టి ఆయన పక్కలో నేను చేయబెట్టి తిప్పితేనే కానీ నేను నమ్మనన్నాడు. ప్రభువు అతనికి ప్రత్యక్షమయ్యారు. తరువాత ప్రభువా నా దేవా నా ప్రభువా అని ఆయనకు మ్రొక్కాడట. మ్రొక్కుట, వర్షిపింగ్ గాడ్, దేవుని ఆరాధించటం. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు నరుడిగా ఉన్నాడు, నరుడిగా వచ్చాడు, నర అవతారంలో ఉన్నాడు అని ఎరిగిన వాళ్ళు మ్రొక్కారు. ఇది దేవుని ఆత్మ వలన జరిగినటువంటి కార్యం. కనుక విశ్వాసం ఉంచాను అన్నాడు, మ్రొక్కి ఆరాధన చేస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం నీవు రక్షించబడ్డావా? నీవు రక్షించబడ్డావా అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచావా? విశ్వసించినట్లయితే నీవు ఆరాధన చేస్తున్నావా? ప్రభువునకు నీ యొక్క హృదయాన్ని నీవు సమర్పించాలి. నీవు హృదయాన్ని సమర్పించిన వాడవైతే ఆ ప్రభువును నీవు మ్రొక్కేటువంటి వాడవుగా ఉండాలి. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను. యేసు అంటున్న మాటలు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నారు. చూడని వారు చూడటం అంటే భౌతిక అందులు స్వస్థత పొందుతున్నారని, చూస్తున్న వారు గుడ్డివారు అంటే భౌతిక నేత్రాలుండి కనబడుతున్నటువంటి క్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచలేకపోయిన వారు ఆధ్యాత్మిక అందులు అని ప్రభు సెలవిస్తున్నారు. ఈ తీర్పు ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చానంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి వారు ఈ లోకంలో ఆధ్యాత్మిక గుడ్డివారుగానే కనిపిస్తున్నారు. అటువంటి వారికి తీర్పు నియమించబడింది. వారి యొక్క కనులు తెరవబడలేదు, వారి మనోనేత్రాలు వెలిగించబడలేదనేది వాక్యం సూటిగా సెలవిస్తోంది. ఆయన యొద్ద ఉన్న పరిశీలలో కొందరు ఈ మాట విని మేమునే గుడ్డివారమా అని అడిగిరి. చూడండి, వాళ్ళు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుక్కున్నాడట. అట్లా మేమును గుడ్డివారమా అంటే మీరు విశ్వసిస్తే మీరు గుడ్డివారు కాదు, కానీ మీరు విశ్వసించటం లేదు కదా చూచి, కాబట్టి మీరు గుడ్డివారే. సోదరుడా, సోదరి, చూడండి, మనం కొన్ని పర్యాయాలు ఎవరినైనా పిలిచి లేదా పిల్లల్ని పిలిచి ఇదిగో నీ ఎదురుగా ఉన్నటువంటి పలానా వస్తువు ఇవ్వు అని అంటాం. వాడు ఇంకా వెతుకుతూ ఉంటాడు, అక్కడక్కడే కనబడుతున్న దాన్ని వెతుకుతాడు. వెంటనే మనం డేరా కళ్ళు కనపడటం లేదా ఏమిటి, గుడ్డివాడు అయ్యావా ఏమిటి అంటాం. అంటే ఏమిటి అర్థం? వారి కళ్ళు లేవని కాదు, ఉన్నాయి, కానీ ఎందుకు గ్రహించటం లేదు నువ్వు? నేను చెప్పింది గ్రహించి ఎందుకు దానిని నీవు తీసుకోలేకపోతున్నావు అనే ఉద్దేశంతో మనం అంటాం కదా. అట్లానే ఇక్కడ ప్రభు కూడా చెప్తున్నాడు, భౌతిక నేత్రాలు ఉన్నాయి, వారు యేసును చూస్తున్నారు, కానీ యేసు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు, యేసులో ఉన్న విశిష్టత అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకు వారు గుడ్డివారు. మేమును గుడ్డివారమా అని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇందులో ఎక్సెప్షన్ ఏమీ లేదండి. వారు గుడ్డివారా కాదా? వారు యేసును అంగీకరించలేదు, వారు గుడ్డివారిగానే పరిగణించబడుతున్నారు. కానీ ప్రభు అంటున్న మాట ఏమిటి తెలుసా?
మీరు గుడ్డివారైతే పాపం లేదు, భౌతిక అందులైతే తప్పు లేదు, ఎందుకంటే మీరు నన్ను చూడలేదు తెలుసుకోలేకపోయామని చెప్పచ్చు. కానీ మీ అంతటా మీరు సాక్ష్యం ఇస్తున్నారే, మేము కన్నులున్న వాళ్ళము, మేము చూస్తున్నాము అని భౌతికంగా. ఇప్పుడు అందువలన మీ పాపము నిలిచి ఉన్నది అని చెప్పాను. గుడ్డివారు అయితే పాపం ఉండేది కాదు మీకు, కానీ ఇప్పుడు మీరు చూస్తున్నామని మీరు సాక్ష్యం చెబుతూ మీరు అంగీకరించలేదు కాబట్టి మీ సాక్ష్యాన్ని బట్టి మీరు ఇంకా పాపములో నిలిచి ఉన్నారు అని చెప్తున్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువును మేము పరిశీలించి బాగా క్షుణ్ణంగా చదివేసి ఆయన దేవుడు కాదని తెలుసుకున్నాం అనేవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు అన్నమాట ఈ పాపములో నిలిచిన వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువును గురించి అనేక మంది ఈ దినాల్లో మాకు బాగా తెలుసు అనుకుంటూ, మేము ఆయన గురించి స్టడీ చేసామనుకుంటూ, ఆయన యొక్క మాటలు ధ్యానం చేసామని చెప్పుకుంటూ, అద్భుతాలను గురించి మేము చర్చించుకున్నాం, మేము బాగా పరిశీలించామని చెప్పుకుంటూ, ఆయన యందు విశ్వాసం ఇంకా ఉంచని ఎడల వారు పాపములో వారు నిలిచి ఉన్నారు. ఎందుకంటారేమో, యేసుక్రీస్తు ప్రభువును చూచి కూడా పరిశీలించి కూడా యేసెవరో తెలుసుకోలేకపోతే, యేసును అంగీకరించలేకపోతే అట్టివారు పాపములోనే నిలిచి ఉన్నారు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం యేసు ప్రభువును నమ్మితే అర్థమవుతాడు. కొందరు అనుకుంటారు నేను అర్థం చేసుకుని నాకు నమ్ముతానంటారు. ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువును మనం చూడలేదు, కానీ నమ్ముతున్నాం. చూడకపోయినా నమ్ముతున్నాం. దేనిని ఆధారం చేసుకుని? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని. ఒకవేళ దేవుని వాక్యం మిమ్మల్ని పక్కదారి పట్టించిందేమో, ఇది మనుషులు రాసినటువంటిదే, దేవుని వాక్యం కాదు, లేకపోతే మీరు సత్యదేవుడైన దేవుని నుండి తొలగిపోవటానికి మిమ్మల్ని అపవాది ఇట్లా భ్రమపరుస్తున్నాడు అనే ప్రశ్న విశ్వాసులను, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని ఇతరులు అడిగే అవకాశం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వారికి ఈ బైబిల్ గ్రంథం చెబుతున్న జవాబు ఏమిటంటే, క్రీస్తునందు నిజంగా విశ్వాసం ఉంచినట్లయితే అట్టి వారికి మాత్రమే అర్థమవుతుంది వారు రక్షించబడిన వారని. ఆత్మ తానే మనతో కలిసి సాక్ష్యం ఇస్తూ ఉండగా మనము విశ్వాసులు మనం తెలుసుకోగలుగుతాము. ఇది మరొక వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకోగలిగేది కాదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అనుభవించి తెలుసుకునేటువంటిది. ఒక వ్యక్తి కూర ఉప్పు చూశాడు అనుకోండి, ఆ వ్యక్తి కూరలో ఉప్పు ఎక్కువైందో తక్కువైందో బాగుందో రుచిగుందో లేదో చెప్పగలుగుతాడు. అతడు చెప్పిన దాన్ని రుజువు చేయాలి అంటే వింటున్న వ్యక్తి కూడా రుచి చూడాలి. అర్థమవుతుందా నేను చెప్తోంది? ఒక వ్యక్తి కూర రుచి చూచి ఉప్పుగా ఉంది అంటే ఎట్లా రుజువు చేస్తావు అని అడగకూడదు. నువ్వు రుజువు చేయాలని నువ్వు కూడా రుచి చూస్తే అది ఉప్పు ఎక్కువ ఉందో లేదో తెలుస్తుంది. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. యేసు కనుల ఎదుటనే నిలిచి ఉండగా యేసును ఇంకా అంగీకరించకపోతే, యేసును గూర్చిన సమయము మనకు కృపాకాలము అనుకూలంగా ఉండగా మనం ఇంకనూ ఆయన తెలుసుకోకపోతే మనం గుడ్డివారమును పాపములో నిలిచిన వారముగానే మిగిలిపోతున్నామని మనం గుర్తెరగాలి.